దుఃఖ నివారణోపాయం గురించి మాట్లాడిన మన సోదరులకు వందిస్తున్నాను. ఆనో భద్రాః క్రతోయంతు విశ్వతః. Let noble thoughts come to us from every side. ವಾಗ್ದೇವಿ ಅಪರಾವತಾರವಾದ ಶ್ವೇತ ಸರಸ್ವತಿಗೆ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ ಜ್ಯೇಷ್ಠ ಸೋದರ ಸೋದರಿ ಮಣುలకు ನಮಸ್ಕರಿస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు. అలాగే ఇక్కడ ధర్మం కొంచెం దారి తప్పినప్పుడు సత్యము సరి అయిన దారిలో రావడానికి దేవతలు ఋషులు కలిసి ఒక సభ నిర్వహణ చేసినారు. ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మనుషులు ధర్మాన్ని తప్పి నడుస్తున్నారు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ప్రాణి బలి ఎక్కువైంది, అశ్వమేధ యాగము అంటారు. అశ్వమేధ యాగానికి ముఖ్యమైన పరిస్థితి ఏమి అంటే ఆ అశ్వము అంటే గుర్రాన్ని దేశమంతా పంపించేది. ఆ గుర్రం పారాడిన దేశాల్లో అంతా వీళ్ళు యుద్ధం చేసేది, తర్వాత ఆ రాజ్యాల్ని పొందేది, లాస్ట్ లో అదే గుర్రాన్ని వధ చేసేది. ఇది అశ్వమేధ యాగము. ఇలా కొంచెం కొంచెంగా సమాజం అంతయు కూడా దారి తప్పుతూ ఉంది. హింస ఎక్కువ అవుతోంది మూఢ నమ్మికంతో. కాబట్టి హింస తగ్గించాలి, ధర్మ మార్గంలో మనుషులు నడవాలి. ఈ జ్ఞానం అనేది ప్రతి ఒక్క సామాన్యునికి అది అందాలి. ముఖ్యంగా ఆ జ్ఞానము అనేది కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండింది. మనలాంటి వాళ్ళకి జ్ఞానం పొందేటువంటి హక్కు లేని పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా సరిపోవాలి అంటే ధర్మ సంస్థాపనార్థాయ ఒక మహాపురుషుడు జన్మము తీసుకోవాలి. అందుకనే అట్లా మహాపురుషుల్ని మనము కారణ జన్ములు, కారణ పురుషుడు అని పిలుస్తాం. మనమందరూ కూడా జన్మ తీసుకొని ఉండేది కర్మ బంధనము చేత. జన్మలుగా మనము ఒకంత పుణ్యం చేసినాము, ఒకంత పాపం చేసినాము. ఆ పాపము యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో, పుణ్యము యొక్క ఫలితాన్ని సుఖ రూపంలో పొందడానికి, అనుభవించడానికి మనమందరూ కూడా ఆ కర్మ చేత కట్టుబడి మనము ఇక్కడ జన్మ తీసుకున్నాం. కానీ కారణ పురుషులు, కారణ జన్మ అంటే అర్థమేమి అంటే వాళ్ళు ఏదో ఒక కారణం కోసం, అంటే కారణము అంటే ఏమి, ఇలాగే అధర్మం ఎక్కువైంది, అసత్యం ఎక్కువైంది, జనాల్లో ఆ ధర్మ బుద్ధి తక్కువైంది, జ్ఞానము తక్కువైంది. అందువల్ల వీళ్ళందరూ కూడా సరి అయిన దారిలో నడవడానికి వాళ్ళందరికీ ఇది నాయన దారి అంటే, ఇది నాయన జ్ఞానం అంటే, ఇది నాయన నిజమైన ఆనందం అంటే. ఇప్పుడు వాళ్ళ ఉపన్యాసంలో మనం చూసినాము, అనిత్యం అసుఖం లోకం, ఇది అశాశ్వతమైన లోకము, దీని కొరకు కాదు నువ్వు ప్రయత్నము, శాశ్వతమైనది వేరే ఉంది, దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఇటువంటి జ్ఞానాన్ని
సామాన్య మనుషులందరికీ కూడా పంచి పెట్టడానికి ఒక మహాపురుషుడు జన్మం తీసుకోవాలి. అందుకని ఆ సభ ఏర్పడింది. ఆ సభలో ఎవరున్నారు? మనలాంటి సామాన్య ప్రజలు కాదు. ఆ సభలో ఉండిన వాళ్ళంతా కూడా దేవతలు, ఋషులు. వాళ్ళందరూ కూడా ఏ స్థానం కావాలి, ఇలాంటి కారణ పురుషుని జన్మం కొరకు అని ఒక తూరి అలా భారతదేశం అంతా చూసినారంట. చూసినప్పుడు భగవద్గీతలో మళ్ళా అంటారు కృష్ణుడు, శుచీనాం శ్రీమతాం గేహే యోగినామేవ కులే భవతి ఏతద్ దుర్లభతరం. ఇలాంటి కారణ పురుషుణ్ణి గర్భంలో పొందడానికి సరి అయిన గర్భము ఏది? చూసినారా? అంటే మహాపురుషులు పుట్టాలి అంటే దానికి కావలసిన క్షేత్రము ఏది అనే దాన్ని ఒక తూరి అలా అంతా చూసినారు. అది యోగినామేవ కులే భవతి. యావ తల్లి తండ్రి సత్యవంతులు, ధర్మవంతులు, న్యాయవంతులు, నీతివంతులు అలాంటి తల్లిదండ్రులకి మాత్రమే అట్లాంటి భగవంతుడు యోగి పుట్టడానికి సాధ్యం. అలాగే ఒక తూరి వాళ్ళ దృష్టి, దేవతల దృష్టి, ఋషుల దృష్టి అంతా కూడా భారతదేశం వైపు వచ్చినప్పుడు అక్కడ ఒక దేశం వాళ్ళకి కనిపించింది. ఏమి ఆ దేశం పేరు అంటే శాక్య దేశము అని పిలుస్తాం. ఆ దేశానికి ఒక రాజధాని, ఇప్పుడు మన కర్ణాటకకి బెంగళూరు రాజధాని ఉన్నట్టు ఆ రాజధాని పేరేమి అంటే కపిలవస్తు. కపిలవస్తు అనే దాని రాజధానిగా పొంది అక్కడ ఒక మహారాజు, మనం ఇప్పుడే అనుకున్నట్టు ధర్మవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు అయిన ఒక మహారాజు. ఆయన పేరు శుద్ధోదన. ఆ పేర్లోనే ఉంది శుద్ధమైన జీవితాన్ని జరిపించేవాడు శుద్ధోదన. అలాంటి ఒక మహారాజు వాళ్ళ కంట పడినాడు, దేవతల మరియు ఋషుల కంట. ఈ శుద్ధోదనుడైతే ఆ కారణ పురుషునికి తండ్రి కావలసిన అన్ని గుణాలు కూడా ఈయనలో ఉన్నాయి అనేది వాళ్ళు కనుక్కున్నారు. అలాగేనే ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక భార్య మాయావతి, ఇంకొక భార్య ప్రజావతి. మాయావతి, ప్రజావతి వాళ్ళందరికీ కూడా చాలా న్యాయంగా, నీతిగా, ధర్మంగా, పతివ్రత ఎలా జీవనాన్ని జరిపించాలో అలా జీవితాన్ని తెలుసుకున్న ఇద్దరు, ఒకరు మాయావతి, ఇంకొకరు ప్రజావతి. వాళ్ళ వైపు చూసినారు, ఇది సరి అయిన స్థానము, ఇది సరి అయిన క్షేత్రము. వాళ్ళకి అన్ని సుఖాలు ఉంటే కూడా ఒకదేదో లోపం. ఏమి ఆ లోపము అంటే పిల్లలు లేరు. ఇంత సామ్రాజ్యానికి రాకుమారుడు కావాలి కదా, రాజకుమారుడు పుట్టాలి కదా, ఆయన కదా ఈ సామ్రాజ్యాన్ని చూసుకోవాల్సింది. సదా వాళ్ళకి అదే నొప్పి, ఒక కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలి. అదే అలాగేనే వాళ్ళు పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేస్తూ వాళ్ళ జీవితానంతా సమ్యక్ జీవనము, మనం ఇప్పుడు అనుకున్నాం కదా, అలాగే న్యాయంగా, నీతిగా, పుణ్యమైన పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఏదో ఒక లోపం మాత్రం వాళ్ళ మనసులో ఉంది. ఏమది అంటే పుత్రాని కోసము వేచి ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆ మహారాణికి, మాయావతికి ఒక మంచి రోజున ఒక కళ వచ్చింది. ఏమి ఆ కళ అంటే దేవతలందరూ కలిసి ఆమె దగ్గరికి వచ్చినట్టు, ఆమెని తీసుకెళ్ళినట్టు, చాలా సుందరమైన స్వర్గం లాగా ఉండేటువంటి ఒక స్థానానికి తీసుకెళ్ళినట్టు, ఆయనంతా కూడాను పరిశుభ్రంగా స్నానం చేపించినట్టు, మంచి వస్త్రాలు ఆమెకి ఇచ్చినట్టు, మంచి సొమ్ములు అంతా వేసి ఆమెకి అలంకారం చేసినట్టు, ఇవంతా కళలో జరుగుతా ఉంటే కూడాను అది కళ అనిపించడం లేదు ఆమెకి. దాని విజన్ అంటాం. డ్రీమ్ వేరే, విజన్ వేరే. విజన్ అంటే అది కళలాగా ఉండదు, కానీ ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. బట్ అంతా కూడా క్లారిటీ ఉంటుంది. ఏమి జరుగుతా ఉంది, ఏమేమి అవుతా ఉంది, ఎవరు వచ్చినారు, ఎవరు మాట్లాడుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, అంతా తెలుస్తా ఉంటుంది. ఆ ప్రాసెస్ లో అంతా ఏం అర్థమవుతోంది ఆమెకి అంటే, ఆమె స్థూల శరీరాన్ని వాళ్ళు సంపూర్ణంగా పరిశుభ్రం చేస్తున్నారు.
ఆ స్థూల శరీరము పరిశుభ్రం కావాలి. పరిశుభ్రం అయితే మాత్రమే అలాంటి మహాత్మునికి గర్భాన్ని దాల్చే శక్తి ఆ తల్లికి వస్తుంది. కాబట్టి వాళ్ళు మంచి పన్నీర్తో శుభ్రం చేస్తున్నారు, మంచి స్థానానికి తీసుకెళ్ళినారు. ఆమె కంప్లీట్ గా ఆమెకు ఏదో ఒక ప్రశాంతమైన ఒక సన్నివేశంలో ఆమె ఉన్నట్టు ఒక అనుభవానికి వస్తా ఉంది. సంపూర్ణంగా నెమ్మది ఆమెకు ఆవాహన అవుతా ఉంది. అలాంటి పవిత్రమైన స్థానాల్లో పెద్ద ఒక ఏనుగు కనిపిస్తోంది. ఆ ఏనుగ తన సొండిలు అంటాం కదా, దాంట్లో ఒక పుష్పాన్ని, కమల పుష్పాన్ని తీసుకుంది. ఆమెకి 3 ప్రదక్షిణలు వేస్తోంది, చుట్టూ తిరుగుతోంది. అదంతా ఆమె గమనిస్తోంది. తర్వాత కుడి వైపు నుంచి వచ్చి ఆమె గర్భంలోకి ప్రవేశమైనట్టుగా ఒక అనుభూతి ఆమెకి కలుగుతుంది. ఆ అనుభూతితో పాటు ఆమెకు ఒక రకమైన ఆనందము, శాంతి, నెమ్మది అంతా ఏదో ఒక అనిర్వచనీయం, చెప్పలేను, కానీ ఎంతో తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనేటువంటి అనుభవము ఆ మహారాణికి కలుగుతుంది. సరే, అది అయిన తర్వాత తెల్లవారుతుంది. తెల్లవారి లేస్తానే మహారాజుకు చెప్తుంది, ఏమో అర్థం కాదు, నేను దాన్ని కళ అనలేను, నిజమా అనలేను, కానీ నాకు ఇప్పుడు కూడా ఏదో శాంతిగా ఉంది, నెమ్మదిగా ఉంది, ఏదో నా కష్టాలన్నీ తొలగినట్టు అనుభవానికి వస్తా ఉంది అని చెప్పినప్పుడు ఆయన కూడా ఆనందపడవు, ఇలాంటి పవిత్రమైన కళ నీకు వచ్చిందా, కానీ ఉండు అని అక్కడ ఉండేటువంటి విద్వాంసులను, జ్యోతిష్ శాస్త్రుల్ని అందరిని పిలిపించి మహారాణికి ఈ రాత్రి ఇలాంటి కళ వచ్చిందంట, దీనికి కారణమేమి, దీని అర్థమేమి అని అడుగుతారు. అదంతా వాళ్ళ జ్యోతిషులంతా చూసి, రాజా, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు కాసుకొని ఉంటివి కదా, నాకు ఒక పుత్రుడు కావాలి అని ఆ కాలం దగ్గరైతోంది, నిజంగానే మీకు పవిత్రమైన పుత్రుడు జన్మనిచ్చేట్లా శక్తి మీకు వస్తోంది, ఆ వాతావరణం కుదిరింది, చాలా సంతోషము అని జ్యోతిషులు అంటారు. ఇక నిజమే కదా, రాజుకు రాణికు చాలా సంతోషమైతుంది. ఆ ఊర్లో ఉండే ప్రజలందరినీ పిలిపిస్తారు, దానం చేస్తారు, మంచి పూజలు పునస్కారాలు, ఇక అంత జీవనం అంతా కూడాను ఆ మహాపురుషుని రాక కొరకు రాణి మరియు రాజు వేచి ఉంటారు. ఆ సందర్భానికి ఆ గర్భవతి అవుతుంది మహారాణి. గర్భవతి అయినప్పటి నుంచి ఆమెలో ఏదో ఒక ప్రశాంతమైన ఒక స్థితి, ఆనందము, ఆ నెమ్మది, ఇవన్నీ కూడా అందరికీ ఇంకా కంప్లీట్ గా వాళ్ళ జీవనం ఏమి అంటే, అదే అనుకున్నాం కదా, యోగ జీవనం. ఏమున్నా పూజలు చెయ్యి, పునస్కారాలు చెయ్యి, దానాలు చెయ్యి, ధర్మాలు చెయ్యి, అట్లే జరుపుతూ ఉంటారు. ఇక 9 నెలలు సంపూర్ణమవుతుంది. ఇక ఆమె గర్భవతి, సంపూర్ణ గర్భవతి అయిన తర్వాత ఇక బిడ్డకు జన్మమిచ్చే టైం వస్తుంది. అప్పుడు ఆమెకు ఒక ఆశ వస్తుంది, జతలో ఇంక పుట్టినింటికి పోవాలి, కానుపుకు పుట్టినింటికి పోవాలి, ఇంకా ప్రయాణం కావాలి. ఆ రాణికి ఏమేమి కావాలో, ఆ సుఖ ప్రసవానికి కావాల్సిన, ప్రయాణానికి కావాల్సిన అన్ని అనుకూలాలు చేసి రాజు సైనికులను పంపించి, వాళ్ళకి కావాల్సిన స్త్రీలను పంపించి అంతా చేసి ఇక్కడ నుంచి, వీళ్ళ దేశం నుంచి, కపిలవస్తు నుంచి ముందుకు ప్రయాణం అవుతుంది. కానీ ఆ ప్రయాణంలో మహారాణి వాళ్ళ పుట్టినిల్లు ఇంకా చేరుకోదు. దారిలోనే ఒక ప్రకృతి అందంగా ఉండే ఒక స్థానము, చాలా బాగుంటుంది, చాలా ఆనందం అవుతుంది. ఎంత బాగుంది ఇక్కడ, నేను కొంతసేపు ఇక్కడ ఉంటాను, నాకు ఆనందంగా ఉంది, ఏమో సంతోషం అవుతా ఉంది అని ఆ పల్లకి నుంచి దిగుతుంది, ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంది. అక్కడే ఆమెకు ఆ కానుపు కావాల్సిన నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే మనకు అర్థమవుతుంది, ఆ ఏ కారణ పురుషుడు పుట్టబోతున్నాడో వాడు ఆ రాజు కానీ, లేక అరమనే అంటాము కదా, ప్యాలెస్ కానీ పొందినవాడు కాదు. తల్లి ఎన్ని రోజులు ప్యాలెస్ లో ఉండిందో అన్ని రోజులు వాడు పుట్టలేదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డ కాదు వాడు, వాళ్ళ కోసం పుట్టేటువంటి బిడ్డ కాదు, ప్రపంచానికి కావలసిన బిడ్డవాడు. రాజభోగాలు వానికి అవసరం లేదు, వానికి ఆ ప్యాలెస్ అవసరం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చి ఇలాంటి ప్రకృతి మధ్యలో వానికి జన్మకిస్తుంది తల్లి మాయావతి. ఆ జన్మ
ఇచ్చిన తర్వాత రాజుకు న్యూస్ పోతుంది, ఇట్లా కొడుకు పుట్టినాడు అని. ఇంకా చెప్పాలా, ఆనందం అయిపోతుంది. తన ప్రయాణం మళ్ళా వాపసు ఎక్కడికి, కపిలవస్తుకేనే వాపసు వస్తుంది. కానీ ఏమి ప్రాబ్లం అవుతుందో, ఆరోగ్యం తొందర అవుతుంది. మాయావతికి వస్తా 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 ఆరోగ్యం తక్కువైతా వస్తుంది. ఒక పక్క కొడుకు పుట్టిన ఆనందము, ఇంకొక పక్క మహారాణి ఆరోగ్యము క్షీణిస్తా ఉండేటువంటి ఒక దుఃఖం. కానీ మనకు అర్థమవుతుంది, జ్ఞానం ఉండిన చోట మాయకు స్థానం లేదు. ఈమె మాయావతి తల్లి పేరు. ఎప్పుడు జ్ఞానోదయం అయ్యిందో, జ్ఞానం వచ్చిన తర్వాత మాయకు అక్కడ స్థానం లేదు. కాబట్టి జ్ఞానము పుట్టింది, మాయ క్షీణిస్తా వచ్చింది. 7 రోజులు అంతే బిడ్డకు. చిన్న బిడ్డ, 7 రోజులు అంటే చిన్న బిడ్డ అనే కూడా సాధ్యం లేదు, నేత బిడ్డ. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి మాయ అదృశ్యమవుతుంది. అంటే కన్న తల్లి అక్కడే స్థూల శరీరాన్ని వదిలిపెడుతుంది. ఇక చిన్నమ్మ పేరు ప్రజాపతి. అంటే ప్రజల ఉద్ధారం కోసమే, ప్రజల్ని చూసుకోవడం కోసమే, ప్రజల కోసమే ఉండేటువంటి ప్రజావతి. ఆమె చేతికి పోతాడు బిడ్డడు. ఆ తల్లి, ఈమెకు కూడా పిల్లలు లేరు కదా, అక్క వదిలిపెట్టిపోయిన బిడ్డ తన కర్తవ్యము, తన బిడ్డ అని చాలా ప్రేమగా సాక్కుంటుంది. ఎప్పుడు కూడా ఇది నా అక్క బిడ్డ అనే భావనే ఆ తల్లికి రాదు. అంత ప్రేమ. ఇక మహారాజుకు చాలా ఆనందం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ గురువు ఒకరు ఉంటారు. ఆయన గురు పేరు అసిత ముని అని. ఆ అసిత ముని ఒకరోజు ఈ బిడ్డను చూడడానికే అనే వస్తాడు ఆస్థానానికి. వస్తానే ప్రజావతి ఏం చేస్తుంది, స్వామి మీరు వచ్చినారు, మీ పాదాల దగ్గర బిడ్డను పెడుతున్నాను, మీరు ఆశీర్వాదం చేయాలి. ఇప్పుడు వచ్చింది కదా, ఏమి సుఖీ భవ అంటారు, ఆయుష్మాన్ భవ అంటారు, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. అలా పెద్దల ఆశీర్వాదం చేస్తే బిడ్డకు మంచిది అనే ఉద్దేశంతో ప్రజావతి బిడ్డను తీసుకెళ్ళి ఆ ముని పాదాల దగ్గర పెట్టేయకపోతే, లేదు నాయన, లేదు, ఆ బిడ్డ నా పాదాల దగ్గర ఉండేటువంటి బిడ్డ కాదు, నేనే ఆ బిడ్డకు నమస్కారం చేయాలా, అలాంటి లక్షణాలు ఉండే బిడ్డ, ఇది సామాన్యమైన బిడ్డ కాదు అంటాడు. వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యము, తల్లిదండ్రులకు ఆనందం. ఏం స్వామి మీరు అంటున్నా? అవునవునవును, ఈయన మహాచక్రవర్తి అవుతాడు, అంతవరకు నేను బతికింటానో లేదో, ఇప్పుడే ఆయనకి నమస్కారం చెప్పాలి అని. ఇంకా చెప్పాలనా, శుద్ధోదనునికి మహాచక్రవర్తి అవుతాడా స్వామి, నాకు చాలా ఆనందంగా ఉంది, నా బిడ్డ చక్రవర్తి అవుతాడా, నా బిడ్డ చక్రవర్తి అవుతాడా, చక్రవర్తి కావాలి అనే కదా నేను ఇన్ని సంవత్సరాలు కూడా కాసుకోంది అని. ఆయన అక్కడికే నిలుపలేదు. నిజమేనాయన, నీ మహా సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు, లేదా ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని చక్రవర్తి అవుతాడు. కానీ ఏ సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు? నువ్వు ఏళ్తా ఉండే మహా సామ్రాజ్యానికే చక్రవర్తి అవుతాడో, లేదా మనమందరం ఆ సామ్రాజ్యం యొక్క బిడ్డలు, అందుకే కదా మనం ఇక్కడికి వచ్చినాము, ఆధ్యాత్మిక సామ్రాజ్యానికే ఆయన మహారాజు అవుతాడో నేను ఇప్పుడే చెప్పలేను అంటాడు. ఇప్పుడు భయం స్టార్ట్ అవుతుంది మహారాజుకు. ఏమిటో చెప్పేసి, నేను అనుకోనింది నా సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలి, అట్లనే కావాలి, లేదు ఇంకొక మాట ఉంది కదా, ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అనేది మనం మామూలుగా అట్లే, మనకేది ఇష్టమో అది సత్యం కావాలి అనుకుంటాము, మనకేది నచ్చదో అది వద్దు అనుకుంటాం. అలే శుద్ధోదనుడు కూడా అవునవును, నా బిడ్డ నా సామ్రాజ్యానికే చక్రవర్తి కావాలి, వాడు ఆధ్యాత్మిక వైపు పోరాదు, ఆధ్యాత్మిక చక్రవర్తి నాకేం ప్రయోజనం దాని నుంచి, వద్దు 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 అనుకొని ఆ బిడ్డకు దుఃఖం అంటే ఏమి, కష్టం అంటే ఏమీ తెలియకుండా ఎంతవరకు చెప్తారు అంటే, ఆయన బిడ్డ కోసమే 3 మంచి భవనాలు కట్టిస్తాడంట. ఆ 3 భవనాలు ఎందుకు అంటే, ఇట్లా గాలి ఉండేటప్పుడు ఒక భవనం, వర్షం వస్తే ఒక భవనం, వాన అనేది ఎండాకాలంలో ఒక భవనం, చలి ఉంటే ఒక భవనం. అంటే ఆ బిడ్డకి ఇది చలి ఎక్కువ కష్టంగా ఉంది, ఇది ఉడుకు ఎక్కువగా ఉంది, ఇది కష్టంగా ఉంది అంటే వాతావరణము యొక్క కష్టము కూడా బిడ్డకు అర్థం కారాదు. అన్ని వేళల్లో కూడా ఆ బిడ్డకు సుఖం ఒక్కటే అర్థలాలి. అంతేకాకుండా
ఒక 5-6 ఏండ్లు ఒక్కరే వాడి చుట్టూ ఉంటే వయస్సు తెలుస్తుంది కదా, ఏం అప్పుడు వచ్చినప్పుడు అట్లుండరే ఇప్పుడు ఇట్లున్నారే, అందుకని ఏం చేస్తా ఉండేవాడు, మళ్ళా ఆ కొడుకు దగ్గర ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా మార్చేస్తా ఉండే. అంటే వయస్సు వానికి అర్థం కారాదు. ఎప్పుడూ కూడా ఇట్లే ఉంటారేమో మనుషులు, ఇట్లే బాగానే ఉంటారేమో. గాడిద బిడ్డ కూడా చిన్న వయసులో ముద్దుగానే ఉంటుంది, మళ్ళా కదా పెరుగుతా గాడిద అయ్యేది. అందరూ 16 ఏండ్లు 20 ఏండ్లప్పుడు బాగానే ఉంటారు, మళ్ళా కదా 30 ఏండ్లు 60 ఏండ్లు 80 ఏండ్లు అయ్యేది కదా. అట్లా కారాదు, అంటే వానికి అది అర్థం కారాదు. జీవనంలో కష్టం ఉంది, దుఃఖం ఉంది అనేది నా బిడ్డకు తెలరాదు. అలాగానే పెంచుతా వస్తాడు ఆ బిడ్డ పేరు సిద్ధార్థ. సిద్ధార్థ అంటే ఏమి, అర్థ, ధర్మ అర్థ కామ అని మనం ఏమనుకుంటాం. అర్థ అంటే నేను ఏమి పొందాలి అనుకుంటాను, అర్థ అంటే డబ్బులే కాదు, నేను ఏమి పొందాలి అనుకుంటానో జీవితంలో దానంతా కూడా మనం అర్థము అంటాం. సిద్ధార్థ అంటే ఆ శుద్ధోదరునికి ఏముండింది ఆశ, నాకు ఒక బిడ్డ కావాలి, పొందాలి, నేను కొడుకుని పొందాలి. ఆ ఆశ పూర్తి అయింది ఈ బిడ్డ నుంచి. కాబట్టి వానికి ఏం పేరు పెట్టే, సిద్ధార్థ అనే పేరు పెట్టే. వానికంతూ సుఖములోనే సంతోషంలోనే దుఃఖము అనేది తెలియకనే జీవనము సాగుతా ఉంది. బిడ్డ కొంచెం పెద్దోడైనాక ఆ కాలంలో గురుకులాల్లో పిల్లోడు చేరిందాయా, గురువుల దగ్గర మంచిగా ఏమేమి విద్యలు రాకుమారుడు నేర్చుకునే దానికి సాధ్యమో, రాకుమారునికి ఏమి విద్యలు కావాలో అన్ని విద్యలు కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటానే ఉన్నాడు. కానీ ఒకే ఒక వ్యత్యాసం ఏమి అంటే, అందరూ పిల్లోడు మాదిరి పరిగెత్తేది కానీ, ఎక్కడో పోయేది కానీ, ఏమో ఆడుకునేది కానీ, గలాట అంటేది కానీ అవన్నీ ఏమీ లేదు. ఎప్పుడంటే అప్పుడు నెమ్మదిగా తనంతకు తను కూర్చుంటాడు, ఏదో నెమ్మది లోకంలో ఉన్నట్టు ఉంటాడు, ప్రశాంతంగా కనిపిస్తాడు. మామూలు పిల్లల్లో కనిపించేటువంటి ఆ చిలిపితనము ఆ పిల్లల్లో లేదు. కానీ ఏదో రాజు గమనిస్తూనే ఉన్నాడు, ఏదో కొంచెం వ్యత్యాసం ఉంది అని. అయినా తను అటువైపు పోతాను, ఏం నానా సిద్ధార్థ ఏం కాదు ఇది ఇట్లా అని మళ్ళా వాడిని వాపస్సే తీసుకొని వస్తా ఉంటాడు. ఇలాగే ఈ సిద్ధార్థునికి ఎప్పుడు ఈ చెట్ల మధ్యలో కూర్చొనేది, కొంతసేపు ధ్యానానికి కూర్చొనేది, కొంతసేపు ఆ ప్రకృతిలో పారాడేది, ఇట్లాగే అలవాటు ఉంటుంది. అలాగే ఒక్కరోజు ఏమైతుంది, ఒక ఉద్యానవనంలో పారాడుతా ఉంటాడు, చాలా ఇష్టంగా సంతృప్తిగా మంచి వాతావరణము. కొంగలన్నీ కూడా పైన పోతా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. దాన్ని చూస్తా ఉంటాడు, ఎంత తెల్లగా ఉంది, ఎంత బాగుంది, ఎంత పైగా పోతా ఉన్నాయి, ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. తెలుపు అంటే ఇదే కదా, శాంతికి ఒక సంకేతం కదా అని దాన్ని ఆనందంగా చూస్తా ఉంటాడు. ఉన్నట్టే ఆ కొంగకు ఒక బాణం తగులుతుంది. ఆ బాణం తగులుతానే ఎక్కడో పైన ఆకాశంలో నెమ్మదిగా ఎగురుతూ ఉండే కొంగ విల అని తల్లాడుకొని కిందికి వస్తా ఉంటుంది. ఆ తెల్లగా ఉండే శరీరం పైన అంతా కూడా ఎర్రటి రక్తం కవర్ అయిపోతుంది. చాలా నొప్పి పడుతూ చాలా ఆందోళనతో అట్లే వచ్చి కిందికి పడిపోతుంది. ఆ సిద్ధార్థునికి చాలా బాధ అయిపోతుంది. ఇట్లా బాధ ఉందా, దుఃఖం ఉందా, రక్తం ఉందా, ఇట్లా నొప్పి ఉందా, నొప్పి అయితే ఇట్లుంటుందా, మనిషి ప్రాణం ఇట్లా తన్లాడుతుందా, ఇవన్నీ కూడా సంపూర్ణమైన దృశ్యం ఆ పిల్లోని కంటి ముందు వచ్చేస్తుంది. వస్తానే ఏం చేస్తాడు సిద్ధార్థుడు, పరిగెత్తి వచ్చి ఆ కొంగనెత్తుకొని దగ్గరగా తీసుకొని ప్రేమగా రక్తాన్నంతా తీసేసి నీళ్లు తెచ్చి నీళ్లు తాపి ఏమేమి కావాలో దాని శుశ్రూషకు అంతా చేసి కొంచెము ఆ కొంగ సమాధానాన్ని తీసుకుంటది. అప్పుడే వాడి వయసు పిల్లోడే దేవదత్త. వాడు పరిగెత్తి వచ్చే, సిద్ధార్థ నువ్వెందుకు నా కొంగను ముట్టినావు, నేను దానికి బాణాన్ని కొట్టింది అంటాడు. అయ్యో నువ్వా కొట్టింది దేవదత్త, ఎందుకు ఆ పని చేసినావు, ఎక్కడో ఆకాశంలో అందంగా ఆనందంగా తిరుగుతా ఉండేటువంటి ఆ కొంగకు బాణాన్ని కొడితివే, అది ఎంత నొప్పి అనుభవించింది చూస్తువా, ఎట్లా రక్తం వచ్చింది చూస్తువా, అది ఎట్లా విలవిల అనిందో చూస్తువా, వద్దు ఆ పని చేయొద్దు, ఇప్పుడే అది సరిపోతా ఉంది, అది నాది అనొద్దు, నువ్వు తీసుకోవద్దు, అది నెమ్మదిగా ఉండి, అది సమాధానంగా ఉండి, వద్దు దేవదత్త వద్దు అని అంటాడు. వాడు వినడు.
లేదు, నేను కొట్టినాను కాబట్టి. ఎక్కడో ఆకాశంలో పోతా ఉండిన పక్షికి నేను బాణం వేసినాను కాబట్టి, నేను వేసిన దానికి అది కిందికి పడింది కాబట్టి ఇది నా పక్షి అని వాడంటాడు. లేదు దేవదత్త, వద్దు, అది చాలా నొప్పిలో ఉంది, వద్దు అని వీడంటాడు. ఎవరు? సిద్ధార్థ. వాడు వదిలిపెట్టడు. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా సరే, ఇంకా పిల్లలు ఇద్దరు గలాట కదా, అందుకని రాజు దగ్గరికే పోదాం, రాజుని అడుగుదాము, ఎవరికి చేరుతుంది ఇది, ఈ కొంగ ఎవరికి చేరుతుందో రాజుని అడుగుదాము అని ఆ సిద్ధార్థుడు ఆ కొంగను దగ్గరగా తీసుకొని ప్రేమతో దాని చేత్తో ఇట్లా అంటూ 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 రాజు దగ్గరికి తీసుకొని పోతారు. శుద్ధోదన రాజు చూస్తాడు, ఆనందం అయిపోతుంది రాజుకు. ఎందుకు ఆనందం అవుతుంది అంటే, ఎప్పుడో ఏదో చెట్టు కింద వాడంతకు వాడు ఉంటా ఉండే కదా నా కొడుకు, ఇప్పుడు ఆస్థానానికి వస్తా ఉన్నాడు, ఏదో ఫ్రెండ్ని పిలుచుకొని వస్తా ఉన్నాడు, ఏమో మాట్లాడతాడు, ఏమో చేస్తాడు అని ఆ ఆనందంగా వచ్చి కూర్చొని, ఏం నాయనా ఎందుకు వచ్చినావు అని అడుగుతారు. అడిగినప్పుడు పిల్లలు ఇద్దరు కూడా జరిగిన కథ అంతా చెప్తారు. చూడు, ఇట్లా కొంగ పైగా పోతా ఉండింది, నేను బాణం వేసినాను, నేను బాణం వేసిన దానికి కొంగ కిందికి పడిపోయింది కాబట్టి నా నుంచి కొంగ కిందికి వచ్చింది కాబట్టి ఆ కొంగ నాది అంటాడు దేవదత్తుడు. లేదు నాన్న, అది చాలా కష్టపడింది, ఆ ఎంత నొప్పి అనుభవించిందో, ఆ తెల్లటి శరీరం పైన అంతా కూడా రక్తం కప్పేసింది, చాలా నొప్పిని అనుభవించింది నాన్న, ఆ నొప్పి నేను చూడలేను, నేను తట్టుకోలేను నాన్న, ఆ కొంగకి ఏమన్నా కానీ సమాధానం దొరకాలి అని. చూసినారా, ఇది సిద్ధార్థుడు. సిద్ధార్థుని జీవితంలో ఇంకొకరి నొప్పి అంటే ఏమి, ఇంకొకరికి నొప్పి అయినప్పుడు మనమేమి, మన కర్తవ్యం ఏమి, మనం చేయాల్సిన పని ఏమి, వాడి నొప్పి వాడిది అని వదిలిపెట్టడమా, లేదు వాడి నొప్పి నా నొప్పే, వానికి నొప్పి అయింది అంటే అది వాడి నొప్పి కాదు, అది నా నొప్పి, నా కంటికి ఆ నొప్పి పడింది అంటే మాత అని బెసెంట్ అదే అంటారు. ఎంతో మంది మనం ఏమేమో మనసుతో లెక్కేస్తా ఉంటాం కదా, ఎంతో మంది కష్టంలో ఉన్నారు, ఎంతో మంది ఏమేమో చేస్తా ఉన్నారు, అందుకే సరిచేయకైతుందే, అన్ని రోడ్లు మనమే ఊడ్చేకైతుందే, ఇవన్నీ ప్రశ్నలు ఏమేమో అడుగుతా ఉంటాం మనం. కాదు కాదు కాదు, నీ కంటికి పడింది, వాడి నొప్పిలో ఉన్నాడా, ఆ నొప్పిలో ఉండేట వ్యక్తి నీ కంటికి పడినాడు అంటే వాడి నొప్పిని తగ్గించే కర్తవ్యం నీది కాబట్టే నీ కంటికి పడిండేది. ఎంత బాగుంది కదా మాత అని బెసెంట్ చెప్పే మాట. అది నీ కంటికి పడింది అంటే అది నీ కర్తవ్యం, అది నీ జవాబారి కాబట్టి నీ కంటికి పడింది. ఎంతో పడతా ఉంటారు, ఎన్నో చూసుకొని ఉంటే దానికి అవుతుందా అనేది కాదు. అలాగే నా కంటి ముందు పడింది, నేను చూసినాను, అది కష్టపడింది నేను చూసినాను, అది విలువిలా తనలాడింది నేను చూసినాను నాన్న, నేను ఈలేను, నేను వాడి చేతికి ఇస్తే మళ్ళా వాడు చంపేస్తాడు, అది కష్టపడుతుంది, అది నొప్పి పడుతుంది, ఇది నాది నాన్న. నాది అంటే ఎందుకోసము, దాని నొప్పి తగ్గించడానికి నాది నాన్న అంటాడు సిద్ధార్థుడు. ఇది ఆ సిద్ధార్థుని జీవితంలో ద బుద్ధ ద కంపాషనేట్, ద బుద్ధ ద కంపాషనేట్. బుద్ధుని ముఖం ఒక తూరి చూడండి, ఒక తూరి చూసి ఇట్లా మనం పక్కకు తిప్పుకోలేం, అంత ప్రశాంతత. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది, కరుణామయి. ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు దుఃఖంలో ఉన్నా బుద్ధుడు చూడలేడు. అందుకనే 2500 సంవత్సరం వెనక తాను స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన ఈ రోజుకు మన కోసమని వైశాఖ పౌర్ణమి రోజు దిగంతాల్లో కనిపిస్తాడు. ఎందుకని, మన దుఃఖాన్ని తగ్గించడానికి, మన కష్టాన్ని తగ్గించడానికి, మనకి జ్ఞానోదయాన్ని ప్రసాదించడానికి. ఈ రోజుకు ఏ ఒక్క మనిషి దుఃఖంలో ఉంటే కూడా నేనున్నాను అని చూపించడానికే నేను వైశాఖ పౌర్ణమి రోజు ప్రత్యక్షమైతాను అని ఆ రోజు మాట ఇచ్చి ఈ రోజుకు కూడా బుద్ధ భగవానుడు ప్రత్యక్షమైతూ అన్నాడు కదా. ఇంకొంచెం మనం పక్కకు పోయి చూస్తే మహాభారత యుద్ధం, అర్జునుడు విజృంభించినాడు. మహాభారతం యుద్ధం అంతయు కూడా వేలాది మంది పడి చనిపోయినారు. అర్జునుడు ఎక్కి యుద్ధంలో చేస్తా ఉన్నాడు, రథంలో వస్తా ఉన్నాడు అంటే ఆ స్పీడ్కి అందరూ పరిగెత్తాల, మేము తట్టుకోలేము అని.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక చీమ కూడా పరిగెత్తా ఉందంట. ఏమిటి పరిగెత్తా ఉంది? ఆ అర్జునుడు రథం వస్తా ఉంది, అర్జునుడు రథం వస్తే దాని చక్రాన్ని కింద నేను నలిగిపోతాను, నేను చనిపోతాను అని చీమ పరిగెత్తా ఉందంట. అర్జునుడి రథం ఎక్కడ, చీమ పరిగెత్తేది ఎక్కడ? అర్జునుడికి నవ్వు వచ్చింది. రథం నిలిపినంట, ఆహా నువ్వు ఇంత చీమ నా చక్రం కింద నలిగిపోతాను అని నువ్వు పరిగెత్తా ఉన్నావే, నాకు నవ్వు వస్తా ఉంది, నువ్వెంత, నీ ప్రాణం ఎంత అంటాడు అర్జునుడు. మనందరికీ పాఠం ఇది. చీమకొక ప్రాణము, ఏనుకొక ప్రాణము, మనిషికి ఒక ప్రాణము ఉండదు ఉండదు ఉండదు. ప్రాణం అందరికీ ఒక్కటే ప్రాణం, లైఫ్ ఫోర్స్. అది జీవశక్తి, ప్రాణశక్తి, జైవ శక్తి. ప్రాణవై బ్రహ్మ, బ్రహ్మే ప్రాణం. అలాంటప్పుడు చీమని చంపితే ఏమి, మేకను చంపితే ఏమి, గుర్రాన్ని చంపితే ఏమి, ఏనుగుని చంపితే ఏమి, నన్ను మాత్రం ఎవరు నొప్పి పెట్టకూడదు. చూసినారా? ఒక చీమ ప్రాణం ఎంతో, ఒక ఏనుగు, పెద్ద ప్రాణి ఏనుగు ప్రాణం ఎంతో, సృష్టిలోనే అపూర్వమైన సృష్టి మనిషి ప్రాణం ఎంతో, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. చీమ ప్రాణము ఈజ్ ఈక్వల్ టు ఏనుగు ప్రాణము ఈజ్ ఈక్వల్ టు మనిషి ప్రాణం. ప్రాణాల్లో వ్యత్యాసము లేదు. హింసించి ఎవ్వరు కూడా శాంతిగా బతకలేరు. ఎక్కడ హింస ఉందో అక్కడ శాంతి లేదు. వీడేమో కొట్టే బాణంతో దేవదత్తుడు, కానీ ఆ కొంగ, చిన్న కొంగ, ఎంతుంది దాని ప్రాణము, ఎంతుంది దాని శరీరము, ఎక్కడో ఉండిన ఆ కొంగ, కానీ ఆ నొప్పికి విల అని కిందికి పడిపోయాయి కదా. దాంట్లో ఏమన్నా వ్యత్యాసం ఉందా? నొప్పిలో వ్యత్యాసం ఉందా? ప్రాణంలో వ్యత్యాసం ఉందా? అర్జునునికి అప్పుడు చీమలో ఉండే ప్రాణము చీమకి గొప్ప, మనిషిలో ఉండే ప్రాణము మనిషికి గొప్ప, ప్రాణము గొప్ప. అంతే. ప్రాణాన్ని ఇచ్చే శక్తి మనకు లేనప్పుడు, ప్రాణాన్ని ఇచ్చేటువంటి యోగ్యత మనకు లేనప్పుడు, ప్రాణాన్ని తీసే హక్కు ఎక్కడొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది మనకు ప్రాణాన్ని తీసేటువంటి హక్కు? ఒక చీమను బతికించలేము కదా. మనకు ప్రాణం అంటే అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు మనకు చేతి మీద చీకటిగా ఉంటుంది కదా, చీకటిగా అక్కడ ఉంటుంది, కరుస్తుంది, కరిచినాక కరిచే వరకు మనకు తెలిసేది కూడా లేదు, అంత సూక్ష్మంగా వచ్చి అక్కడ కూర్చోంటుంది. అది కరుస్తా ఉంది, కొడదాము అని మనం చెయ్యెత్తే లోపల లేసిపోతుంది. అది చూసినారా? ఆ సైన్స్ కూడా చెప్తుంది, ఆ రక్తంలో మనకి కొడదాము అని తెలుస్తానే ఆ ఇన్స్టింక్ట్ చీకటికి అర్థమవుతుందంట. అందుకని అది గబుక్కని లేసిపోతుంది. అంటే ఏం అర్థము? ఆ చీకటికి దాని ప్రాణము ఎక్కువ, అది తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ చీకటికి ప్రాణం ఇచ్చే శక్తి నీకు లేనప్పుడు ఎట్లా ఆ చీకటికి ప్రాణాన్ని నువ్వు తీస్తావు? నీవు కాపాడుకో. అది రోగాలు ఇస్తుంది, అది అంత మనస్సు. బుద్ధిలో అదేనికి స్థానం లేదు. ఇప్పుడు అందరికి పెద్ద ప్రశ్న వచ్చేసా. దేవదత్తుడు చూస్తే కొంగ నాది అంటాడు. సిద్ధార్థుడు ఎప్పుడూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే సిద్ధార్థుడు, నానా నేను తట్టుకోలేను, అది వాడి దగ్గర పోతే మళ్ళా వాడు నొప్పిస్తాడు, వాడు మళ్ళా కొడతాడు, నానా దాన్ని ఎట్లా తప్పించాలి, నాకని కాదు అని వాడంటా ఉన్నాడు. ఎవరిది కొంగ? చంపినోనిదా బతికించినోనిదా కొంగ? కానీ మనం చెప్పేదేమి బతికించినోనిది అని, అవునా? కానీ అక్కడుండే శాస్త్రము అట్లా లేదు. ఎందుకంటే వాడు కొట్టినాడు కదా, అది వాణి ఆస్తి కదా, వీడికి ఎట్లా తీసుకునే సాధ్యం? అది ఎక్కడో ఆకాశంలో ఉంటా ఉండే కదా, వాడు కొట్టుకపోయింటే. అందరికి ఎట్లా పోయి పిల్లోళ్ళకి ఆన్సర్ చెప్పేది కదా, న్యాయంగా ఉండాలి ఆన్సర్. అందులో ఒక బుద్ధివంతుడైన మంత్రి ఉండే, ఆయన అంటాడు, కొంగని వదిలిపెట్టండి, కిందకి వదిలిపెట్టండి, కొంగ ఎవరి దగ్గరికి పోతుందో చూస్తాము, అది వాణిది. ఎవరి దగ్గరికి పోతుంది కొంగ? ఎవరి దగ్గరికి పోతుంది కొంగ? ప్రేమించేవాడిది బిడ్డ, పూజించేవాడిది దేవుడు. అంతేనా?
ఎంతమంది ఇంట్లో ఉంటే కూడా ఎవరు ప్రేమగా చూస్తారో వాళ్ళ దగ్గరకు బిడ్డ వస్తాడు. అది రాయి, ఎవరు పూజిస్తారో రాయి దేవుడు అవుతాడు. పూజించేవాడిది దేవుడు, ప్రేమించేవాడిది బిడ్డ. వీడు ప్రాణదానం చేసినాడు, నొప్పిని తగ్గించినాడు. అది ఏమన్నా దేవదత్తుని దగ్గరికి పోతుందా? ఎట్లా పోతుంది దేవుని దగ్గరికి? వచ్చేది సిద్ధార్థుని దగ్గరికి. అది దగ్గరగా వచ్చి సిద్ధార్థుని దగ్గరగా వస్తుంది. సిద్ధార్థుడు ప్రేమగా దాన్ని అందించుకుంటాడు. ఇప్పుడు అర్థమవుతుంది సిద్ధార్థునికి, ఓహో ప్రపంచం దుఃఖంలో ఉంది, ప్రపంచం కష్టంలో ఉంది, ప్రపంచం అశాంతిలో ఉంది. ఎట్లా ఈ కొంగ నా దగ్గరికి వచ్చి సొలేస్ అంటారు, ఏదో ఒక తృప్తిని, ఏదో ఒక ఆనందాన్ని, ఏదో ఒక హాయిగా ఉందప్ప అనే ఆ భావన దానిలో వచ్చింది కదా. ఇలాంటి పని నేను చేయాలి బ్రతుకులో, ఇది నిజమైన జీవనము, ఇది కదా సార్థక జీవనము అనే భావన ఆ రోజు వస్తుంది సిద్ధార్థునికి. ఇక కంప్లీట్ గా ఇంట్రావర్ట్ అంటే బయట ప్రపంచము, పారాడేది, ఆడేది ఇవన్నీ తగ్గుతా వస్తాయి. తనంతగా తానే ఒక చెట్టు కింద కూర్చొనేది, ఏదో యోచన చేసేది. ఇట్లే ఉండిపోతాడు సిద్ధార్థుడు. తండ్రికి భయం వేస్తుంది, ఇదేమి కదా అని. అందుకని అందరినీ మాట్లాడతాడు. అప్పుడే కొంచెం పెళ్ళోడు యువకుడు అయినాడు. యువకుడు అయ్యేటప్పటికి ఆ అవస్థలో వాడికి ఇక పెళ్లి చేస్తే కొంచెం మన వైపు వస్తాడు. పెళ్లి చేస్తే వాడు ఇక వైపు ఈ పక్కకు వస్తాడు చూస్తున్నారా అనుకొని వానికి పెళ్లి చేయాలా అని తల్లిదండ్రులు యోచన చేస్తారు. యోచన చేసి యశోధర అనే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి, అంటే అదొక పెద్ద కథ అనుకుందాము, పెళ్లి చేస్తారు. యశోధర అంటే యశస్సు, కీర్తి. ఆమె నుంచి ఈయన బుద్ధుడు అయ్యేదానికి వీలవుతుంది. అందుకని యశోధర అనేటువంటి కన్యను తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అటు ఇటు ఇటు అటు పాపం యశోధర కష్టపడి తన్ని సంసారానికి లాగేంత ప్రయత్నము చేస్తుంది. మనం సంసారం నుంచి బయటికి పోయే ప్రయత్నం మనకి కష్టమైతే, బుద్ధునికి సిద్ధార్థునికి సంసారంలోకి వచ్చేది కష్టమవుతుంది. ఇది కర్మబంధనము కారణ జన్మానికి ఉండేటువంటి వ్యత్యాసం కదా. మనం ఎంతసేపును ఎందుకు క్యాంపుకి రాలేదే అంటే ఇంత పొడవు లిస్ట్ చెప్తారు, క్యాంపుకి రాలేదే అని అడగతా ఉంటే మంచిదేమో అనిపించేస్తుంది మనకి. అన్ని ఆన్సర్లు వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. ఎందుకంటే బంధనం తప్పుని కాదు, ఏదో మన పుణ్యం మనం గ్రేట్ అని కాదు, గురువుల దయ, కొంతసేపు అన్నా మనం ఇక్కడ ఉండేదానికి ఒక అవకాశం దొరికింది. అలా పాపం యశోధర ప్రయత్నం చేసి ఆ ఇంట్రావర్ట్ ఎప్పుడు ఆంతరికంగానే ఉండేటువంటి ఆ సిద్ధార్థుడిని కొంచెం బయటికి అట్లా తెచ్చే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఒక బిడ్డ పుడతాడు, రాహుల అని. కానీ ఎంతసేపు ఉంటే కూడాను ఆ సిద్ధార్థునికి లోపలే, లే సిద్ధార్థ ఇంకా ఎంత పనుకుంటావు, లే ప్రపంచం దుఃఖంలో ఉంది, లే బయటికి రా, దుఃఖాన్ని తగ్గించు, ఇది నీ పని కాదు, సుఖంగా ఉండేది నీది కాదు, ఆ స్థానంలో అరమనేలో ఉండేది నీ పని కాదు, రా రా బయటికి రా అని ఎప్పుడూ వాడి మనసులో ఒక భావన, ఇది నా స్థానము కాదు, ఇది నా జీవనము కాదు. అట్లే యోచన చేసి ఒకరోజు ఏం చేస్తాడు, ఆ తండ్రిని నేను బయటంతా పారాడుకొని వస్తాను అని పర్మిషన్ తీసుకుంటాడు. కానీ ఆ తండ్రి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ సిద్ధార్థుడు పారాడితే కూడా అక్కడంతా సుఖమే ఉండాలి, ఆనందమే ఉండాలి, సంతోషమే ఉండాలి అనే ఆ వాతావరణాన్ని సృష్టి చేసి సిద్ధార్థుడు బయటికి వెళ్ళేట్టుగా చేస్తాడు. కానీ సిద్ధార్థుని దృష్టికి ఒక రోగి, ఒక వృద్ధుడు, ఒక శరీరం, చనిపోయిన శరీరం, శవము కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక తూరి యోచన చేస్తే ఎన్ని మాటలు మనం రోగులను చూసుండ్లే, ఎన్ని మాటలు మనము జ్వరము అని పండుకొని ఉండ్లే, మనకేమన్నా అర్థమయ్యిందా? ఏమన్నా జీవనం అర్థమైందా? ఒకే తూరి సిద్ధార్థుడు రోగిని చూసింది, ఓ
ఈ స్థూల శరీరము ఇంతేనా, దీనికి ఆరోగ్యం తొందర అవుతా ఉంటుందా, ఇదంతా అప్పుడప్పుడు రిపేర్కి పోతా ఉంటుందా, ఈ బండి ఒక తూరు రిపేర్కి పోతే మళ్ళా రిపేర్కి పోవాల్సి, ఇవ్వండి ఈ శరీరం అనే బండి ఒక తూరి సర్వీస్ స్టేషన్కి పోయింది అంటే మళ్ళా అది బండి పోతానే ఉంటుంది రిపేర్కి అనేది మనకి ఎన్ని మాటల అనుభవానికి రాలే, ఎన్ని మాటల హాస్పిటల్లో విజిట్ ఇలే, ఎన్ని మాటలు మనం కావాల్సిన వాళ్ళు అందరికీ తొందర ఏంటే చూసిండే, ఏమన్నా బుద్ధి వచ్చిందా? అంటే ఎందుకు ఇది ఇంతే, నాకు రోగం వచ్చింది, నాకు అనారోగ్యం అయింది, ఇంకొకరు అనారోగ్యాన్ని అర్థం చేసుకొని నేను వాళ్ళకి సేవ చేయడానికి ఎప్పుడైనా అర్థం అయ్యిందా మనకు? మనం ఆరోగ్యంగా ఉండేది ఎందుకని? ఎవరికి అనారోగ్యం ఉందో, ఎవరికి ఆరోగ్యము లేదో వాళ్ళకి సేవ చేయడానికి, మనమే ఆనందంగా ఉండడానికి కాదు. వృద్ధుణ్ణి చూసా అంటే శరీరం ఇలాగేనే ఉండదు, అనిత్యం, అసుఖం, ఇది సుఖాన్ని ఇచ్చేది కాదు, ఇది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు అనేది అర్థమాయ. ఇంకా ఫైనల్ ఏమది? శరీరాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టేది. ఎవరైనా కూడాను జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినాడు అంటే చావక తప్పదు, ఇది అర్థమాయ. ఇంటికి వాపసు పోదాము అని చెప్పా, వాపసు వచ్చా. ఇంకెవరు సిద్ధాంతుని కంట్రోల్ చేయడానికి వీలు కాలేదు. ఒక రాత్రి లేసా, భార్య పనుకో ఉంది, బిడ్డ పనుకో ఉన్నాడు, ఇక తను ఉండే పరిస్థితి లేదు. లేపిచ్చా, తన సారథిని లేయి నాకు కొంచెం పని ఉంది అని పోయి రాజ్యాన్ని వదిలిపెట్టి ఒక నది వస్తే తన బట్టల్ని అన్ని తీసి, నువ్వు మా నాన్నకు చెప్పు, తల్లికి చెప్పు, సిద్ధార్థుడు మనందరినీ వదిలిపెట్టి పోయినాడు, ఎవరు దుఃఖపడడానికి వీలు లేదు, సిద్ధార్థుడు వెళ్ళి పెట్టిండేది అందరికీ కూడా దుఃఖాన్ని దాటేటువంటి దారిని చూపించడానికి, మీరు దుఃఖపడద్దండి అని చెప్పు, నా తల్లికి చెప్పు, నా తండ్రికి చెప్పు అని చెప్పి వెళ్ళిపోయిన సిద్ధార్థుడు ఎన్ని సంవత్సరాలుగా, 6 సంవత్సరాలుగా ఏమి శరీరానికి తిండి ఇవ్వకుండా, దానికి సుఖం ఇవ్వకుండా, ఈ శరీరం కదా ఇంతంతా పనిచేస్తా ఉండేది అని కష్టపట్టే శరీరానికి అర్థమాయ శరీరం ఇంకేమి పడిపోయేటువంటి పరిస్థితికి వచ్చా. లేదు, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం, శరీరం ఉంటేనే మనం పంచి పనులు చేయడానికి. గురువులు ఈరోజు మనకు ఆరోగ్యం ఇచ్చిన దానికే మనం ఇక్కడి వరకు వచ్చినాం, శరీరం స్వస్థంగా ఉండేదానికే ఇక్కడి వరకు వచ్చినాం, శరీరం ఉండేదానికే మనం గురువుల కార్యానికి వచ్చినాం. మంచి పని చేయాలంటే శరీరము కావాలి అనేది అర్థమయ్యే. కాబట్టి ఎంత కావాలో అంత శరీరానికి కావలసిన పోషణ ఇవ్వాలి, కానీ దాన్నే మనం నెత్తిన పెట్టుకొని పారాడు. శరీరమే అని కాదు, శరీరానికి కావలసిన పోషణ ఇస్తూ మళ్ళా తపస్సు చేస్తే ఆయనకు వైశాఖ పౌర్ణమి రోజు సంపూర్ణంగా ఏమేమి ఆశలు ఉంటాయో, ఏమేమి బంధనాలు ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటే పరీక్ష చేసి మనకి తండ్రి కనిపిస్తాడు, తల్లి కనిపిస్తుంది, భార్య కనిపిస్తుంది, కొడుకు కనిపిస్తాడు. అంటే ఈ బంధనాల వైపు ఇంకా ఏమన్నా ఆకాంక్ష ఉందా, ఇంకా సంఘం ఉందా అని టెస్ట్ చేయడానికి వద్దు అనుకుంటాడు. ఆ వైశాఖ పౌర్ణమి రోజు జ్ఞానోదయం. సిద్ధార్థుడు బుద్ధుడైతాడు. మనందరి కోసము, మనందరికీ మంచి దారిని చూపించడానికి. మనం అప్పుడే అనుకున్నట్టు ఆ బుద్ధుడు 2 నెలల పాటు అదే ధ్యానమయ జీవనంలోనే ఉండిపోతాడు. తరువాత ఆషాఢ పౌర్ణమికి ధర్మచక్ర ప్రవర్తన. దుఃఖం ఉంది ఎంతవరకు? మనము అజ్ఞానంలో ఉండే వరకు దుఃఖం ఉంది. ఇది అశాశ్వతము అన్న అర్థమైన రోజు దుఃఖము లేదు. దుఃఖము ఎంత సత్యమో దుఃఖము లేదు అనేది కూడా
అంతే సత్యము అనే దారిని మనకి చూపించి మనందరికీ కూడా దుఃఖాన్ని గెలిచేటువంటి ఆ జీవనం ఎలా ఉంటుంది అని చూపించిన ఆ బుద్ధ భగవానునికి నమస్కరిస్తూ నా మాటలు నిలుపుతున్నాను.